రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బుగ్గేశ్వరం గ్రామంలో తాగునీటి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం కాపువరం గ్రామాన్ని సందర్శించి రైతులకు 50% సబ్సిడీతో పశువుల దాణాను అందజేశారు. ఇక గత వైసీపీ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. రైతే దేశానికి వెన్నెముక. జై జవాన్ జై కిసాన్ అని మనం ప్రతిరోజు నినదిస్తూ ఉంటాం. కానీ ఆచరణలో చూస్తే వ్యవసాయంలో సాయం అనే మాట ఉంది, కానీ ఆ సాయం అందుకోవడంలో ప్రభుత్వాలు మరి ఎంతవరకు న్యాయం చేస్తున్నాయో మనందరికీ తెలుసు. అటువంటి స్థితి నుంచి వ్యవసాయంలో సాయం ఉన్నటువంటి మాటను నిజం చేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావు. నేను ఏదో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి మాట చెప్పట్ల, ఒక రైతు బిడ్డగా ఆ బాధలు కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నా. ఆ రోజు నేను నా సొంత పొలంలో రాత్రి అనక పగలనక ఎండనక వాననక 6 గాలం మనం కష్టపడి మనం పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట అమ్ముకోవాలనంటే ఏ మిల్లుకి అమ్ముకోవాలో మనకు స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి. ఆ రోజు ధాన్యం కష్టపడి కోత, కట్టేత, నూర్పుడి, పోత అన్నీ చేసి ధాన్యం బస్తాల్లో పట్టి ట్రాక్టర్లకి ఎగుమతి చేస్తే అప్పుడు తీరిగ్గా అసిస్టెంట్ ఎవరైతే మన పంచాయతీల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి అప్పుడు ఆన్లైన్ చేస్తే మన పేరు ఏ మిల్లుకు చూపిస్తే ఆ మిల్లుకి పోయేది. ఏ మిల్లుకు చూపించేదయ్యా అంటే తాడేపల్లిగూడెం మిల్లు చూపించేది. మా కళ్ళెదర మిల్లు ఉంది ఆగర్తపాలెంలో, కూడా మాకు రైస్ మిల్లు ఉంది. మా ఆగర్తపాలెంలో రైస్ మిల్లుకి తోలుకుంటే నాకు 15 రూపాయలు 20 రూపాయలతో అయిపోతుంది. నేను తాడేపల్లిగూడెం పట్టుకెళ్ళాలంటే 100 రూపాయలు 150 రూపాయలు బస్తాలు అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. తాడేపల్లివాడు గుడివాడికి ఎక్కడ చూపించేది అంటే నరసాపురం చూపించేది. తణుకోడు భీమవరం, భీమవరోడు పెనుగొండ. అసలు అర్థం లేకుండా 5 సంవత్సరాలు రివర్స్ పాలన. ఎన్నిసార్లు ఆ ప్రభుత్వం మొరపెట్టుకున్నా కనీసం ఆలకించినటువంటి పరిస్థితి లేదు. రైతులు నిలదీసి ఆ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రిని రైతులు నిలదీస్తే ఆ రైతులను మళ్ళీ ఎదురు దుర్భాషలాడినటువంటి పరిస్థితి. రైతు ఏంటి అన్యాయం, ఏంటి అక్రమం, మా ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఎందుకుందని రైతులు ఆ మంత్రిని నిలదీస్తే ఎర్రిపప్ప నీకేం తెలుసు అని. ఇదేంటి రైతుని పట్టుకుని ఎర్రిపప్ప అంటాడు ఒక మంత్రి అని చెప్పి అందరూ ఆయన మీద పడితే, అప్పుడు ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న అర్థం అని చెప్పి మళ్ళీ ఆయన సమర్థించుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ భాష, వాళ్ళ పనితీరు, వాళ్ళ రైతుల పట్ల వాళ్ళ చూపేటువంటి వివక్ష 5 సంవత్సరాలు మనకి కష్టం. అదేవిధంగా మన ఆత్మగౌరవం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.